అయితే ఎస్ఎల్బీసీ టన్నెల్ పై కేసీఆర్ కుట్ర చేశారంటున్నారు రేవంత్. 10 ఏళ్ల పాలనలో 10 కిలోమీటర్లు కూడా సొరంగం తవ్వలేదన్నారు. కాంగ్రెస్ కు పేరొస్తుందని ఎస్ఎల్బీసీని గాలి కుదిరేశారంటున్నారు. కమిషన్లు రావని ఎస్ఎల్బీసీని కేసీఆర్ హరీష్ పక్కన పెట్టారంటున్నారు ఉత్తమ్. 2000 కోట్లు పెట్టి ఉంటే ఎస్ఎల్బీసీ ఎప్పుడో పూర్తయ్యేదంటున్నారు ఉత్తమ్. ఇప్పుడు 4600 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందంటున్నారు కోమటిరెడ్డి. నిధులిచ్చి ఎస్ఎల్బీసీని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామంటున్నారు. ఇవాళ గ్రావిటీ ద్వారా 4000 క్యూసెక్ల నీళ్ళని మనం నల్గొండకు తీసుకెళ్లాలి అనే ప్రయత్నం చేస్తే చంద్రశేఖరరావు గారి యొక్క కుత్సితమైన ఆలోచనలతోటి వక్ర బుద్ధితోటి ఈ ప్రాజెక్టును పడుకోబెట్టింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మొత్తం దేశంలోనే ఒక మంచి ప్రాజెక్ట్. ఇక్కడ ఒక విషయం మీడియా మిత్రులకు చెప్పాలి. ప్రపంచంలో ఎక్కడ కూడా 42 కిలోమీటర్ల టన్నెల్ ప్రాజెక్టు ప్రపంచంలోనే లేదు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్ అనేది మనకే కీర్తి దక్కడమే కాకుండా అనా పైసా ఖర్చు లేకుండా నీళ్లు అవలీలగా నల్గొండ జిల్లాకు 30 టీఎంసీలు 3 లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకుపోవడానికి ₹1 ఖర్చు లేకుండా గ్రావిటీతోటి ఈరోజు అదే భూమికి నీళ్ళు ఇవ్వాలంటే ఏఎంఆర్పి లిఫ్టులతో వాడితే సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు ఈరోజు విద్యుత్ ఖర్చులు అవుతున్నాయి. ఈ 10 ఏళ్లలో 5000 కోట్ల రూపాయలు విద్యుత్తు ఖర్చు పెట్టింది, కానీ 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టు పూర్తయి ఉండేది. ఇప్పుడు టన్నెల్ బోర్ మిషన్ను పక్కన పెట్టి సేమ్ అంచనాలతోనే దాన్ని మొత్తం తీసేసి 11 మీటర్స్ డయా టన్నెల్ 9.8 కిలోమీటర్ల ఇది ఏదైతే ఉన్నదో అది కంప్లీట్ చేస్తాం. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు ఇచ్చిన తర్వాత నిధులు విడుదల చేయకపోతే అంచనాలు పెరుగుకుంటూ పోతాయి. సో ఉన్న నిధులను బట్టి ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేస్తున్నాం. మన ప్రభుత్వం ఈ టనల్ పూర్తి చేయాలనే పట్టుదలతో ముందు ఈ ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే చేసుకొని ఆ తర్వాత మరి ఆ టనలింగ్ వర్క్ కూడా మరి ప్రపంచంలోనే అత్యాధునిక మెథడ్స్ అడ్వాన్స్ టనలింగ్ మెథడ్స్తోని పనులు పునఃప్రారంభించబోతున్నాము. మరి ఇప్పుడు ఈ ఎస్ఎల్బీసీ టనల్కి మంజూరైన అమౌంట్ 4600 కోట్లు. దానిలోపే మరి ఈ హెలిబాన్ ఏరియల్ మ్యాగ్నెటిక్ సర్వే కానీ మళ్ళీ పనులు పునఃప్రారంభం కానీ ఆ తర్వాత పూర్తి చేయడం కానీ ఇప్పుడు శాంక్షన్ అయిన అమౌంట్ లోపే చేయబోతున్నాం. పనులు మొదలు పెట్టించినాం. నన్ను అమెరికా కూడా పంపించి అక్కడికి వెళ్ళి బేరింగ్ కూడా త్వరగా ఏర్పాటు చేసి అమెరికా బేరింగ్ కూడా వాళ్ళకి కట్టవలసిన డబ్బులు కట్టి దాన్ని కూడా బేరింగ్ తీసుకురావడం. ఇక్కడ 18 మీటర్ల పని కూడా ఇటు సైడ్కి వెళ్ళి టనల్ వరకెళ్ళి స్టార్ట్ అయింది. కానీ ఎవరు ఏడుపుగొండి వాళ్ళు ఉన్నారో ఎవరున్నారో అప్పటికే 70% పూర్తయిన ప్రాజెక్టుని 10 ఏళ్ళు పక్కన పెట్టి మొత్తం ఏదో ప్రపంచ వింతల్లాగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టడం అయిపోయింది, కూలిపోయిపోయింది. ఇదే ప్రాజెక్టు ఆ రోజు ఒక 1000-2000 కోట్లు అదనంగా ఇచ్చి ఈ ముఖ్యమంత్రి గారి లాగా చర్యలు తీసుకుంటే ఎప్పుడో అయిపోయేది. ఇవాళ మాకు సంవత్సరానికి 500 కోట్ల కరెంటు బిల్లు మిగిలేది.